హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ షఫీ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరూ బాగున్నారు. నేనైతే అనుకున్నాను, నేను చాలా బాగున్నాను. ఈరోజు హైదరాబాద్లోని సలార్జంగ్ మ్యూజియంకి అయితే వచ్చామన్నమాట. దీనికి ప్రైస్ డీటెయిల్స్, టికెట్ ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఎలా వర్తా కాదా, ప్రతి ఒక్కటి లోపల ఏముంటాయి ఏముండదు ప్రతి ఒక్కటి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ వెళ్తూ ఉంటాను. స్కిప్ చేద్దండి, ఎవరు చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. టికెట్ ప్రైస్ డీటెయిల్స్ అంతా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. చూసారు కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫోన్ అయితే మనం అలో చేస్తారు. బట్ అంటే ఫోన్కి ప్రతి ఒక్కరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది దగ్గర ఫోన్ ఉంటే అంతమంది టికెట్స్ తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్క ఫోన్కి టికెట్ ప్రైస్ అయితే ఇక్కడ పే చేయాలి. 50 రూపీస్ అంట ఫోన్ తీసుకెళ్ళాలంటే. ఒకవేళ కాదంటే టికెట్ తీసుకున్న వెనకాలే మనకంటే క్లాక్ రూమ్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ లాకర్స్ ఉంటాయి అనమాట. మన మొబైల్స్ అంతా అక్కడ లోపల పెట్టేసి వెళ్ళిపోవచ్చు. లాకర్కి వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. లాకర్లో పెట్టేసి హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఒక మొబైల్కి అయితే మాత్రం 50 రూపీస్. అలా ఎన్ని మొబైల్స్ తీసుకెళ్తే అన్ని మొబైల్స్కి అయితే పేమెంట్ మనం చేసి టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలంటే. లేదంటే అందువల్ల ఏంటంటే మీరు వచ్చే వాళ్ళు ఇక్కడ లాకర్లో పెట్టేయండి. లేదంటే ఎవరైనా వీడియోస్ తీసుకున్న వాళ్ళు మాత్రం 50 రూపీస్ పే చేసేసి మీరు ఫోన్ అయితే లోపలికి అయితే తీసుకెళ్ళచ్చు. ఇది వచ్చేసి పర్సన్స్కి టికెట్, ఇది వచ్చేసి కెమెరా టికెట్ అనమాట. ఇంకోటి అంటే సెల్ఫీ స్టిక్స్ అలాంటివి అయితే అలో లేదంట, ఫోన్ అయితే తీసుకెళ్ళచ్చు అంట. దీంట్లో ఇంకోటి అంటే నాకు నచ్చింది, ఏ ఫ్లోర్లో ఏమున్నాయని చెప్పి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకైతే మ్యాప్లో మెన్షన్ చేస్తుంటారు. అది చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇంకా లేట్ చేయడం లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంది అంటే చూసేద్దాం పదండి, ఓకేనా. హాయ్ భయ్య, ఇప్పుడు మనం చూస్తున్న ఈ వస్త్రాలన్నీ బంగారంతో తీగలా చేసి ఆ తీగలతో చేసిన వస్త్రాలు అనమాట. ఈ క్రెడిట్ ఎవరిదో కాదు, 3వ సలార్జంగ్ నవాబ్ మీర్ అలీ ఖాన్ ఉన్నారు చూడండి, ఆయన చేశారనమాట. ప్రధానమంత్రిగా పనిచేసేటప్పుడు ఆయన ఎక్కడెక్కడి నుంచో ప్రాచీన వస్తువులన్నీ సేకరించేవారు. ఆయన కళాకారులను రచయితలను కూడా పోషించేవారు అనమాట. ఈ పనులన్నీ మార్చి 2, 1949 నాటి వరకు, అంటే ఆయన మరణించే వరకు దాదాపు 60 సంవత్సరాలు విశ్రాంతి లేకుండా పనిచేశారు భయ్య వాళ్ళ రాజ్యం కోసము. ఆయనకి వారసు లేనందువల్ల ఏం జరిగిందంటే, ఆయన చనిపోయిన తర్వాత ఈ వస్తువులన్నీ వేస్ట్ కాకూడదని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు మన భారతదేశ ప్రభుత్వానికి అయితే అప్పగించారు. ఆ తర్వాత దీన్ని 1951 డిసెంబర్ 16 మన భారతదేశపు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆయన చేతులపైన ఈ సలార్జంగ్ మ్యూజియం అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇదైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ వస్తువులన్నీ ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క హిస్టరీ ఉంది భయ. ప్రతి ఒక్కటి 17th, 18th, 19th సెంచరీ అనమాట. అన్ని యాంటీ పీసులు బంగారు తీగలతో చేసినవి. ఒకసారి మీరు చూడండి. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సలార్జంగ్ మ్యూజియం అయితే మిస్ అవ్వద్దండి. ఎక్సలెంట్ మ్యూజియము. ఇంకోటి ఏంటంటే భయ్య, ఈ సలార్జంగ్ మ్యూజియం చాలా పెద్దది భయ్య. తిరగాలంటే తిరిగేంతసేపు తిరుగుతూనే ఉండాలి. అందువల్ల ఇక్కడ ఏంటంటే లోపల ఫుడ్ కోర్ట్ కూడా పెట్టేస్తున్నారు అనమాట. ఇంకోటి మెయిన్ పార్ట్ దంతపు విభాగము. ఇక్కడ ఏనుగు దంతాలతో ఆర్కిటెక్చర్స్ చేసినారు భయ్య. వేరే లెవెల్ ఇదైతే అసలు నిజంగా చెప్తున్నాను. ఒక్కొక్క ఏనుగు దంతం పైన ఎన్నో వేల బొమ్మలు వేస్తున్నారు. ఆ బొమ్మలు చేసిన నిజంగా దండేసి దండం పెట్టదు భయ్య, ఎందుకంటే అంత బాగుంది. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి.
ఇప్పుడు మనం చూసిన చెస్ బోర్డ్కి ఒక హిస్టరీ అండ్ స్పెషాలిటీ ఉంది భయ్యా. అదేంటంటే మన చైనా, రాజస్థాను ఇలా కొన్ని ప్రాంతాలని, కొన్ని కంట్రీస్ని బేస్ చేసుకుని అక్కడ వాళ్ళు వేసే వస్త్రధారణ అంటే వాళ్ళ ట్రెడిషన్ని, వాళ్ళ కల్చర్ని చూపిస్తూ చేసిన చెస్ బోర్డ్ అనమాట. ఇది చెస్ బోర్డ్ అయితే సూపర్గా ఉంది కదా భయ్యా. ఈ సలార్జంగ్ మ్యూజియంలో మెయిన్ ఇంకో అట్రాక్షన్ ఈ మ్యూజికల్ క్లాక్ భయ్య. ఇది దాదాపు 350 విడిభాగాలతో ఇంగ్లాండ్లో తయారు చేశారు. బట్ మన ఇండియాలో కోల్కతాలోనే దీన్ని అసెంబ్లీ చేశారనమాట. ఈ క్లాక్ని చూసి మన యూసఫ్ అలీ ఖాను ఇష్టపడి కుకీ అండ్ కెల్వీ కంపెనీ నుండి కొనేశారు. ఈ మ్యూజికల్ క్లాక్ గురించి స్పెషాలిటీ చెప్పాలంటే ఇది ప్రతి గంటకి 3 minutes బిఫోర్గా లోపల నుండి గడ్డంతో ఉన్న ఒక చిన్న మనిషి లాంటి బొమ్మ బయటకు వచ్చి కరెక్ట్గా పెద్ద ముళ్ళు 12 దాటగానే ఆ సమయాన్ని బట్టి అన్నిసార్లు కొడుతుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 3 o'clock అయింది, అది బయటకు వచ్చి 3 times కొట్టేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. 5 o'clockకి 5 times కొట్టేసి వెళ్తూ ఉంటుంది అనమాట. అలా ఏ టైంని బట్టి అన్నిసార్లు కొడుతూ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్గా 12కి రండి. 12కి వస్తే ఇది 12 సార్లు కొడుతుంది. మీరు ఎక్కువసేపు చూసేదానికి మీకు కొంచెం బాగుంటుంది అనమాట. చాలామంది 12కి రావడానికి ఇష్టపడతారు. దీని పక్కన ఇంకో చిన్న బొమ్మ ఉంటుంది అనమాట. అది ఎవ్రీ సెకండ్కి కొట్టుకుంటానే ఉంటుంది. అది లోపలికి వెళ్ళకుండా బయటే ఉంటుంది అనమాట. ఇంకోటి అంటే దీంట్లో మెయిన్ 3 parts ఉంటాయి. అది డేట్ మంత్ని అయితే తెలియజేస్తూ ఉంటుంది. ఇంకోటి ఇది పూర్తిగా మెకానికల్గా పనిచేస్తుంది. దీంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ అయితే వస్తువులు అయితే పెట్టలేదు. మెయిన్ వచ్చేసి ఇది ఇప్పటికి 250 సంవత్సరాల పైనుంచి కూడా ఇప్పటికి వర్కింగ్లో ఉందంటే చాలా గ్రేట్ భయ్య. ఇప్పుడు ఎగ్జాక్ట్ 12 అయింది. ఇంకాసేపులో బొమ్మ వస్తుంది. మీ అందరూ చూడండి. నిజంగా ఎక్సలెంట్ కదా. కరెక్ట్గా 12 o'clockకి 12 times కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఈ టైంలో ఇది చూడడానికి చూడండి ఎంత మంది వచ్చినారో. నా సజెషన్ ఏంటంటే మీరు కూడా 12 o'clockకి రావడానికి అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం పదండి.
ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఒకప్పుడు నవాబులు యుద్ధాల్లో వాడిన ఆయుధాలు ఉన్న ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ స్వార్డ్స్, డిఫరెంట్ గన్స్, డిఫరెంట్ యారోస్, అన్ని టైప్స్ అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్కదానికి ఒకటి స్పెషాలిటీ ఉంది, ప్రతి ఒక్కటి యూనిక్గా చేశారు, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మనం వచ్చిన ప్లేసు ఒకప్పుడు నవాబులు వాళ్ళ ఇంట్లో వాడిన ఇంటి సామాన్ల ప్లేస్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడంతా వెండి, రాగి, ఇత్తడి వాటితో తయారు చేసిన సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి అంటే ఒకప్పట్లో వాళ్ళ కాలంలో బెగ్గర్లకు కూడా బౌల్స్ ఉండేదన్నమాట. ఇదే ఆ బెగ్గర్ బౌల్. అప్పట్లో బెగ్గర్స్ కూడా బౌల్స్ మెయింటైన్ చేస్తుంటే అప్పట్లో బెగ్గర్స్ ఎంత రిచ్ కిడ్సో ఒకసారి ఆలోచించండి మీరే. ఈ ప్లేస్లో ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ముద్రించిన కాయిన్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క డిఫరెంట్ కాయిన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. కొన్ని అయితే మనకి రిలీజ్ చేశారు, కొన్ని అయితే రిలీజ్ చేయలేదు అఫీషియల్గా. బట్ ఏంటంటే చాలా రకాలు కాయిన్స్ అయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ 10 రూపీస్, 5 రూపీస్, 20 రూపీస్, 25 రూపీస్, 50 రూపీస్, 75 రూపీస్, 150 రూపీస్, 200, 250, 350, 500, 550, 1000 రూపీస్ కూడా. ఒబ్బా, ఇక్కడ ఒకప్పుడు వాళ్ళు వాడిన కాయిన్స్ అనమాట ఇవన్నీ, నాణ్యాలు. ఇక్కడ కాయిన్స్, నాణ్యాలు అన్ని డిఫరెంట్ మనం అయితే చూడొచ్చు. ఇవి కూడా మీకు చూపించేసి ఒక పని అయిపోతుంది కదా, ఇవి కూడా చూపించేస్తున్నాను. ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేద్దండి.
ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి యూరోపియన్ క్లాక్ గ్యాలరీ. ఇక్కడేంటి యూరోప్ నుంచి అప్పట్లో నవాబులు తెచ్చిన యాంటీ క్లాక్స్ అయితే ఇక్కడైతే చూడొచ్చు మనము. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ వచ్చేసారు, ప్రతి ఒక్కటి యాంటీ క్లాక్. ఇదంతా 17th సెంచరీ, 18th సెంచరీ, 19th సెంచరీ క్లాక్స్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇవైతే కంటిన్యూస్గా వర్క్ అవుతానే ఉన్నాయి చాలా క్లాక్స్. ఇక్కడైతే మనం డిఫరెంట్ యాంటీ క్లాక్స్ అయితే చూడొచ్చు. ప్రతి ఒక్క యాంటీ క్లాక్ అయితే మీకు క్లియర్ కట్గా చూపిస్తాను చూడండి. ఇది ఎవరు చేశారో తెలియదు కానీ ఇది మాత్రం సూపర్గా ఉంది. ఎందుకంటే ముందు నుంచి చూస్తే జెంట్స్ కనిపిస్తారు, వెనకాల అది మనం మిర్రర్లో చూస్తే మనకి లేడీస్ కనిపిస్తారనమాట. ఎవరు చేశారు కానీ సూపర్గా ఉంది కదా. తిరుగుతూనే ఉండాలి నిజంగానే. గ్రౌండ్ ఫ్లోరే దిగితే 1 hour 1.5 hour పట్టింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఈస్టర్న్ బ్లాక్ ఒకటి, వెస్టర్న్ బ్లాక్ అని చెప్పి 2 బ్లాక్ ఉన్నాయి. ఒక్క బ్లాకు గంట పడతా ఉంది, దిగి ఒక 3 hours అయినా పడుతుంది అనమాట మొత్తం తిరగాలంటే. నిజంగా చాలా టైం పడుతుంది, కూర్చొని తిరగాల్సి ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా డీటెయిల్స్ అయితే నేను చెప్పాను అనేది అనుకుంటున్నాను, ప్రతి ఒక్కటి చూపించాను అనేది అనుకుంటున్నాను. ఈ వీడియో డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.